ఈరోజు గుంటూరు స్పెషల్ ఏంటంటే సేమియా సగ్బియ్యం పాయసం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సగ్బియ్యం నీళ్ళలో నానబెట్టుకోవాలి, తర్వాత సేమియా, బెల్లం, యాలకుల పొడి, ఇంకా జీడిపప్పు, ఇంకా కిస్మిస్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా మనం సగ్బియ్యం నానబెట్టుకున్న దాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. దాని తర్వాత మనం పాలు పోసుకోవాలి. కొంచెం ఇప్పుడు పోసుకోవాలి, దాని తర్వాత పోసుకోవాలి. ఇప్పుడు సగ్బియ్యం ఇరికిపోకుండా చిట్కెడు సోడా ఉప్పు వేసుకోవాలి. కలిపేసి ఇప్పుడు కలిపేసాక పొయ్యి మీద పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉరికిన తర్వాత మేము నీకు మళ్ళీ చూపిస్తాము. ఇప్పుడు ఒక బాణి పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత మనము జీడిపప్పులు వేసుకోవాలి. ఇరుపుకుని ఇలా వేసుకోవాలి. తర్వాత మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. రంగు వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అంటే రంగు వచ్చే వరకు అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాంటి బ్రౌన్ కలర్ కి రావాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్ లో కిస్మిస్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సేమియాని ఇందులో వేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చాలండి. ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసి పాయసం తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం సగ్గుబియ్యం, ఇంకా పాలు, ఇంకా సోడా ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఉడికిన తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత మీకు చూపిస్తామండి. ఇంకా కొంచెం సరిగ్గా ఉడికింది, దాని తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. ఇంకా మళ్ళీ ఉడికాక మీకు చూపిస్తామండి. కింద అడుగు అంటుకోకుండా తిప్పుతూ ఉండాలండి. ఇదిగోండి, ఇందాక ఉరికాక చూపిస్తామన్నాం కదా. ఇదిగోండి, సగ్గుబియ్యం ఇలా ఉరికింది, కనిపిస్తుందండి మీకు. ఇలా ఉరికింది. ఇప్పుడు సేమియా ఇందులో వేసుకోవాలండి. సేమియా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. సేమియా ఇందులో వేసాక కలుపుకుని కొంచెం ఉరకాలండి. కొద్దిసేపు ఉరికించుకోనండి. మళ్ళీ ఉరికాక మీకు చూపిస్తాము. ఇదిగోండి, ఇలా ఉడకాలి. దాని తర్వాత మనం ఇక్కడ బెల్లం పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం మనం ఎందులో వేయాలి. ఇదిగోండి,
ఇలా అవ్వాలి. ఇప్పుడు మనం బెల్లం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం మనము ఇందులో వేసుకోవాలండి. మీకు ఎంత తీపి కావాలో అంత తీపి వరకు వేసుకోండి అండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చెప్తా. ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలండి. కరిగే వరకు ఇది తిప్పుతూనే ఉండాలండి. అంచులు కూడా అంటుకోకుండా ఉండాలి. అది కరిగాక మీకు చూపిస్తాము. కరగక ముందే మనం కొంచెం యాలకల పొడి కూడా వేసుకోవాలండి. కొంచెం కరిగాక కూడా వేసుకోవచ్చు, కరగక ముందు కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి, వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందాక పాలు మళ్ళీ పోసుకోవాలి అన్నాం కదండి, ఇప్పుడు కొద్దిగా పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్. పాయసం రెడీ అయిపోయిందండి. సగ్గుబియ్యం ఇంకా సేమియా పాయసం అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాము. టేస్ట్ ఒక గిన్నెలో వేసి మీకు చూపిస్తాం. ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను కదండి. టేస్ట్ అయితే బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.